ఇచ్చారు. రే కలెక్టర్ గారు వస్తున్నారు, ఈసారైనా మన సమస్యలు తీర్చుకోవాలరా. చాలా మంచివారంటయ్యా. అవునవును. సరే సరే. నమస్కారం అయ్యా, మేము కంచరపాలెం గ్రామం నుంచి వచ్చామయ్యా. మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. మీ జాలర్ల పండగ ఎప్పుడు? ఇంకా 10 రోజులు ఉందయ్యా. ఓ సరే, తగరపు వలస వాళ్ళు గొడవ చేస్తున్నారా? అవును, వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేస్తారంట సార్. చెరువులో కాకుండా ఎక్కడ కలుపుతారయ్యా? చెరువులోదా? కొంచెం తప్పుకోండి. వాళ్ళ సెల చెక్కిన విధానం ఊర్లోకి వచ్చి చూడండి. ఎలా చెప్పాడు చూడు. సరే, మీరు బయలుదేరండి, నేను వచ్చి చూస్తాను. చాలా మంచిదయ్యా. మేము వెళ్ళి మమ్మల్ని కాపాడాలి. కలెక్టర్ గారు చెప్పేశారు కదా. ప్రతి సంవత్సరం నగరపు వలస వాళ్ళు ఎందుకు సార్ గొడవ చేస్తున్నారు? ఇది ఈ రోజు మొదలైంది కాదు, ముత్తాతల కాలం నుండి జరుగుతోంది. 1940లో కంచరపాలెం తగరపు వలస ప్రజలకు చెందిన ఈ చెరువులో చేపలు పట్టే పండుగలో మొదట ఎవరు చెరువులో దిగిరి చేపలు పట్టాలన్న సమస్య ఉంది. జమీందార్ సమక్షంలో ఈ సమస్యకు పంచాయతీ జరిగినప్పుడు పరిష్కారంగా ఓ విచిత్రమైన పోటీని ఆయన ప్రకటించారు. ఏం పోటీ అయ్యా? గాడిద కాలు ఈత పోటీ. ఈ పోటీ విధానం 2 శరీరాలు, 2 కాళ్ళు, 2 చేతులతో ఈత కొట్టాలి. ఈత కొట్టినప్పుడు చేతి కట్లు విడిపోయినా, కాలు కట్లు విడిపోయినా ఈ పోటీ నుంచి తప్పిస్తాం. పోటీలో గెలిచిన తగరపు వలస ప్రజలకు జమీందారు మొదటి రోజు చేపలు పట్టే అవకాశాన్ని కల్పించారు. కానీ కంచర్లపాలెం వాళ్లు పోటీలోని ఓటమిని అవమానంగా భావించారు. దానికి పర్యవసానంగా చెరువు నీళ్లలో విషం కలిపి చేపలను చంపేశారు. అంతటితో ఆగలేదు. ఎందుకులా చేశారని ప్రశ్నిస్తే గొడవలకు దిగారు. 1861 బ్రిటిష్ కాలంలో వేయబడిన ఈ 144 సెక్షన్ కంచర్లపాలెం వాళ్ల కోసమే వేయబడినట్టు తమకు అనుకూలంగా మలుచుకుని ప్రతి సంవత్సరం అవార్డ్ ఫంక్షన్లా జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ విగ్రహం ద్వారా సమస్య మొదలైంది. వెళ్ళి చూద్దాం. గాజు ముక్కలతో విగ్రహం. ఈ విగ్రహాన్ని చేసింది ఎవరు? గాజు ముక్కల విగ్రహాన్ని చెరువులో ఎలా కలుపుతారయ్యా? చెరువులో గాజు ముక్కలుంటే ఆ నీళ్లలో దిగి పిల్లలు ఎలా స్నానం చేస్తారయ్యా? అందులో ఉన్న చేపలు కూడా అది ప్రమాదం మీకు తెలీదా? ఏంటయ్యా, ఏం చెప్తున్నాడయ్యా? జరిగిందేదో జరిగిపోయింది, నీ భజనానికి ఎవడో దారి చెప్పండి అంటున్నాడు. రాయప్ప, ఏంటిదంతా? వీళ్ళ దగ్గర న్యాయాన్యాయాల గురించి అసలేం మాట్లాడలేమండి. ఇలా చూడండి, తగరపు వలస జాలర్ల పండగ ఇంకో 10 రోజుల్లో జరగబోతోంది. ఆ తర్వాత నిమజ్జనం గురించి మాట్లాడదాం. వినాయక చవితి మొదలవగానే 4వ రోజు తీసుకెళ్లి నిమగ్నం చేయాలి. ఇది వరకే 2 రోజులు పూర్తయింది. నువ్వేమంటావురా రాముడు? అవునా. చట్ట ప్రకారం గాజు ముక్కల్ని చెరువులో కలపకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళ ఉత్సవాల తర్వాత నిమజ్జనం చేస్తే మా పరువు ప్రతిష్ట ఏం కావాలి? కావాలంటే రేపు వాళ్ళ ఉత్సవాలని జరుపుకోమని చెప్పండి. మేము ఎల్లుండి నిమజ్జనం జరుపుకుంటాం. రేయ్, ముందు కత్తి దించరా. వేసుకున్న డ్రాయర్ కూడా సరిగ్గా నిలబడడం లేదు, అంతలోనే పౌరుషమా? మీ నాన్న నిక్కరేసుకున్నప్పటి నుంచే మాకు తెలుసు. తీర్పు మార్చి చెప్పండి. ఇప్పుడు మా నాన్న గురించి ఎందుకు మాట్లాడతాం? మీ నాన్న నిక్కరేసుకుని ఇన్స్పెక్టర్ గా చేసినప్పుడు అంటే తెలుసని చెప్పా. దీనివల్ల ఈ 2 ఊళ్ళ మధ్య ఎటువంటి గొడవలు జరగకూడదు. అదంతా కుదరదయ్యా. అదంతా చెప్పడానికి నువ్వెవరు? మాట్లాడి పరిష్కరించుకుందాం. ఎప్పుడు ఎక్కడ అది చెప్పండి సార్. వీళ్ళ సమస్యకి వీళ్ళ దారిలోనే సమాధానం చెప్పాలి, వేరే దారి లేదు. రేపు మార్నింగ్ పేపర్లో చూసుకోండి. ఈయన పేరు రాయప్ప. కంచర్లపాలానికి తగరపు వలసకి రాజకీయ నాయకుడు. తగరపు వలసలో ఒక జ్యువెలరీ షాపు, ఒక సినిమా థియేటర్ ఉన్నాయి. వీరికి కార్లన్నా, కార్ రేసులన్నా చాలా ఇష్టం అండి. ఆయనకి ఆయనే బాగా ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు, పోస్టర్లు అంటించి అబద్ధాలనే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడండి.
మిశ్రా స్పైస్ మర్చెంట్స్. మిశ్రా, ఫోన్లో మాట్లాడింది మీరే కదా? అవును. ఎంత దూరం నుంచి బిజినెస్ కోసం వచ్చారు మీరు? చాలా సంతోషం. అరకు జీడిపప్పు 1వ నెంబర్ చేట. ఈ జీడిపప్పు వాసన చూసి నేను వైజాగ్ నుంచి రాలేదు మిశ్రా. మరెందుకు వచ్చారు? అయితే బయలుదేరండి. నీ దగ్గరికి వెళ్తే పని జరుగుతుందని చెప్పాడే వాడు. వెళ్ళి వాడి పని చెప్తాను. ఎవరు చెప్పింది? అసలు నీకేమీ తెలియనట్టు నటిస్తున్నావు కదా. నాకు చెప్పిన వాడి వివరాలు నీకు చెప్పడం కుదరదు. వెరీ గుడ్. పార్టీని సీక్రెట్గా పెట్టేవాళ్ళంటే ఈ మిశ్రాకి చాలా ఇష్టం. ఆ సొరటివ్వు. ఆ? సొరట? స్వర్ణం, ఆ బిస్కెట్ ఇవ్వు చేట. ఓ, ఇవిగో. ఎంత వస్తుంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అర్థం కాలా? ఎక్కడి నుంచి దొంగిలించావు అంటున్నాను. అది నాకు తెలీదు. నేను ఈ సొత్తుకి ఓనర్ని కాదు, బ్రోకర్ని. గోల్డ్ నా స్నేహితుడిది. పార్టీ ఎవరు? అదే కదా, దీన్ని ఇచ్చిన వాడి పేరే నువ్వు చెప్పట్లేదు. ఇక నువ్వు పార్టీ పేరు ఎక్కడ చెప్తావులే. మిశ్రా, రేటు చెప్పు, టైం అవుతోంది. ఒక బిస్కెట్ వాల్యూ 25 లక్షలు. సంతోషం. నమస్కారం. వెళ్ళరానా? మంచిది. ఈయన పేరు ఫీలింగ్స్ రవి. తనకు ద్రోహం చేసే వాళ్ళని వెతికి మరీ ఘోరంగా చంపుతాడు. వాళ్ళు చేసే తప్పులకు తగినట్టుగా వాళ్లను టార్చర్ చేయడం అంటే ఈయనకు చాలా ఇష్టం. ఈయన వృత్తి ఏంటో చెప్పాలంటే, బిగ్ షాట్స్ రైడ్కి భయపడి ఈయనకిచ్చే దొంగ డబ్బు, బంగారం, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎప్పుడు ఎలా ఎక్కడ కావాలో అలా అందజేస్తాడనమాట. ఎలా వీటిని భద్రపరుస్తాడంటే ట్రావెల్స్ బస్సులో అప్ అండ్ డౌన్ మూమెంట్లోనే ఉంచుతాడనమాట. సాంప్రదాయాన్ని చాటుతున్నామన్న పేరుతో ఊరూరా విగ్రహాల్ని బలవంతాన పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా దొంగ రవాణా చేయడంలో ఘటికుడండి. చెప్పండి చేట. ఇల్లీగల్ బిజినెస్ చేయటం అంటే నువ్వు హత్య చేసినంత తేలిక కాదు. రేపటి నుంచి కొట్టుకురా, నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను. మాట ముఖ్యం చేట. ఫీలింగ్స్ నా జోకర్ గోల్డ్ బిస్కెట్ తీసుకొచ్చి నా దగ్గరే బేరం ఆడుతున్నాడు, తెలుసా నీకు? వాడి కోసమే నెలగా వెతుకుతున్నాను చేట. అయితే గోల్డ్ కనిపించుకుంటా పోవటం నిజం. ఈ విషయం నువ్వు నా దగ్గర దాచిపెట్టావు కదా? తప్పే చేట. దాచిన చోట వస్తువులు మిస్ అయ్యాయంటే ఓకే, దాచిన చోటే మిస్ అయింది. ఛీ, స్కూల్ పిల్లోడు బ్యాగ్ పోగొట్టుకున్నట్టు కథలు చెప్తావేంటి? వాడి పేరు రాయప్ప. నగరప వలసలో వాడు పెద్ద రాజకీయ నాయకుడు. కృష్ణా జ్యువెలర్స్ అని వైజాగ్లో పెద్ద నగల షాపు పెట్టాడు. ఇదంతా నాకే తెలుసు. ముందు నా గోల్డ్ని ఏదో విధంగా కనిపెట్టే మార్గం చూడరా, అర్థమైందా? 170. ఓ మై గాడ్. ఓ సార్, మీ ప్రెషర్ 170 దాటి వెళ్ళిపోయింది సార్. హత్యలు చేసి ఫీల్ అవ్వడం వల్లే మీకు ఫీలింగ్ రవి అని పేరు వచ్చింది. అదే మీ హార్ట్కి ఇప్పుడు యముడుగా మారింది. సో టెన్షన్ అవ్వకుండా మీ తర్వాత ప్లాన్ ఏంటో ఆలోచించండి. గాజువాకి వెళ్ళాలి. ఇప్పుడే అందిన వార్త. కంచర్లపాలెం తాలూకాకు సంబంధించి కొండపాలెం గ్రామంలో చేపలు పట్టడానికి ఏర్పడిన సమస్యల వల్ల కలెక్టర్ మళ్లీ సెక్షన్ 144ని అమల్లోకి తీసుకువచ్చారు.
ఉద్యోగులకు ఒక విన్నపం. 144 సెక్షన్ విధించి ఉండడం వల్ల రవాణా సౌకర్యాలు నిలిపివేయడమైనది. పని కోసం వేరే ఊర్లకు వెళ్లే వాళ్ళకి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపల తిరిగి వచ్చేయాలి. గ్రామం నుంచి ఎవరైనా ఒంటరిగా వెళ్ళాలి గాని గుంపులుగా వెళ్ళకూడదు. హద్దు మీరితే రక్షక భటులు శిక్షిస్తారు. చట్టానికి లోబడి ఉన్నవాళ్ళు మాత్రమే గ్రామంలో ఉండొచ్చు, లేకపోతే గ్రామం విడిచి వెళ్ళిపోవచ్చు. 2 గంటల సమయం కేటాయించబడింది. ముత్తన నాకివ్వండి. నిన్ను జాగ్రత్త జాగ్రత్త. తప్పకోండి తప్పకోండి తప్పకోండి. వీడి పేరు దాసు. కంచర్లపాలెమే వీడి సొంత ఊరు. నాన్నా పైకి రా పైకి రా. వీడి నాన్న వీడు నాటుసారా కాచడంలో కింగ్. దాసు చేసే వృత్తి ఏంటంటే వైజాగ్లో ఉన్న వాడు ఫ్రెండ్ దగ్గర నుంచి దొంగ సొమ్ము తీసుకుని దాన్ని సేటు దగ్గర తాకట్టు పెట్టి క్యాష్ చేసుకోవడమే. కానీ దురదృష్టం ఎప్పుడూ పోలీసులు దొరికిపోతూ ఉంటాడు. ఆపు. ఎలా కనిపెట్టావయ్యా? సార్, 1 నెల నుంచి కడియాలు తీసుకొచ్చి డబ్బులు తీసుకు వెళుతున్నాడు సార్. సందేహం వచ్చి చెక్ చేసి చూశాను సార్. రాగి మీద గోల్డ్ పూత వేసి బాగా మోసం చేశాడు సార్. వేస్ట్ రా నువ్వు. చేసే పని సరిగ్గా చేయకపోతే వాడు దొంగే కదరా. ఆ అర్హత నీకు లేదురా. వేస్ట్ రా నువ్వు. చేసే పని సరిగ్గా చేయకపోతే వాడు దొంగే కదరా. ఆ అర్హత నీకు లేదురా. ఆ అర్హత నీకు లేదురా. హాయ్. ఎటువంటి అర్హత లేకపోయినా వీడిలోనూ చిన్న టాలెంట్ ఉంది. తాళం కప్పకే తెలియకుండా తాళం తీసేసే అంత ఘనుడు. సార్ ఇలా చూడండి. లాగొకటి పేక. ఎప్పుడు సమస్యరా సార్, ఇప్పుడు ఎందుకు సార్ నన్ను కొట్టారు? నేనే నా దగ్గర ఏం అర్హత ఉందా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించింది చాలు. సంఖ్యలు ఓపెన్ చేసి ఎంతసేపు అయింది? ఓ 2 నిమిషాలే ఉంటుంది. మరి ఇంకా ఏంటి ఆలోచిస్తావు? పారిపోవచ్చు కదరా హీరో బన్నీ. హీరో బన్నీనా? ఒకటి నీ వృత్తి మార్చుకో, లేదంటే నేను మార్చుకుంటా. సార్, ఒక కట్ట పంచాయతీ చేసి కాపాడమని నీ చెప్పండి. పంచాయతీ చేసి నా తల పగిలిపోతుంది. ఒక దొంగ కష్టం దొంగకే తెలుస్తుంది. ఏయ్, సార్, తెలియకుండా మాట్లాడేశాను. నాకెవరున్నారు సార్? మీరు తండ్రి లాంటి వారు, ఆయనేమో బాబాయ్ లాంటి వారు. నాటకాలు ఆపరా. నా దగ్గరే వేషాలా? పగిలిపోతుంది. ఏమయ్యా, వీడిని తీసుకెళ్ళి లోపలే. దాసు పద. నాన్నంట. నిన్ను కడిపెడతానవి. బాబాయ్, సంకెళ్ళు తీసుకెళ్ళండి. కూర్చో. నమస్తే సాబ్. చూడవయ్యా, కోర్టు కేసు అంటే వాడికి శిక్ష మాత్రమే పడుతుంది. మీకు 10 పైసలు కూడా రాదు. వాడితో మాట్లాడి ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తాను, తర్వాత తీసుకుందుగా. వీడిని ఏ యాంగిల్లో చూస్తున్నా స్ట్రేట్ లా కనిపించట్లేదే. ఏమంటావు? మీరు ఏమి చేసినా పర్వాలేదు సాబ్. ఖచ్చితంగా చేస్తాను. నువ్వు వెళ్ళు. మంచిది సాబ్. నడక చూడు, జుబ్బా వేసుకున్న ఏనుగులాగా ఉన్నాడు. ఏమయ్యా సుబ్బయ్య, సార్ ఆ దాసుని ఇలా తీసుకురావయ్యా. ఏయ్, నువ్వెలా వచ్చావురా? ఆ మున్సిపాలిటీ బండి ఎప్పుడు వెళ్ళిందో అప్పుడే వచ్చాను సార్. అవును, 5 డజన్లు కడియాలి కదా, బాగా వెయిట్ గానే వేసావు. ఏం చేశారు? అరే, మీరు ఒకరు. ఇన్వెస్ట్మెంట్ చాలా హెవీగా ఉంది. కాస్ట్యూమ్స్ అన్ని కొత్తవే, చూడండి. వచ్చిన దానికి దీనికి సరిపోయింది. పెద్ద బిజినెస్ మ్యాన్ లా మాట్లాడుతున్నావు. ఆదాయం ఖర్చు గురించి చెప్తున్నావు. అది వదిలేండి సార్, మనకి నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ కూడా ఉంది. ఫుల్ గా సెటిల్ అయిపోవచ్చు. వెళ్ళండి సార్, వెళ్ళండి. నా కంటికి నువ్వు కోడిలా కనపడుతున్నావు. ఏయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? అన్నీ తెలిసే వచ్చాను. గోల్డ్ అంతా ఎక్కడ పెట్టావు? ఏ గోల్డ్? 1 నెల వెనక్కి వెళ్ళు, తెలుస్తుంది.
అన్నగారు పార్కులో ఉన్న విగ్రహం అమ్మాయి విగ్రహం. రై పోజువు. అదే 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 ఆ శిలని అలాగే తీసుకుని ఇక్కడికి వచ్చాయి. దానికి బదులు మా నాయకుడి శిలని అక్కడ పెట్టాలి. బుర్రకెక్కిందా ఏంట్రా? రేయ్ కాస్త చూసుకోండి. అలాగయ్యా. విగ్రహంలో బంగారమా? బంగారం బంగారం బిస్కెట్లు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా మిశ్రా దగ్గర నువ్వు చూపించిన గోల్డ్? నేను బంగారం కొట్టు పెట్టాను. బిస్కెట్లు నా దగ్గర ఉన్నాయి. ఆ బిస్కెట్లో ఉన్న జోకరు కొంచెం వెనక్కి వెళ్ళిందనుకో, అందులో మిశ్రా మొహం కనపడుతుంది. ఓ అదా, అది నా స్నేహితుడిది. మంచి పార్టీ దొరికింది, నేనే గోల్డ్ అమ్ముకుంటానని బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకేం తెలీదు. ఒక నిమిషం బాస్. సార్ ఒంటికి టెన్షన్ అస్సలు పనికిరాదు. ఏ రోజైతే గోల్డ్ కనపడకుండా పోయిందో ఆ రోజే బీపీ, షుగర్, చెత్త చెదారం అన్నీ ఒంట్లో చేరే. చెప్పండి బాస్. దొంగతనం చేసిన దగ్గర ఉంచావంటే నువ్వు చాలా గొప్పోడయ్యా. ఏంట్రా నా దగ్గరే ఆటలా? ఇలా చూడు రాయప్ప, 2 రోజుల లోపల నువ్వే వచ్చి గోల్డ్ అప్పగిస్తే బాగుంటుంది. లేదంటే నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో అలాగే తీసుకుంటాం. ఫీలింగ్స్ రవి. ఎలా నిలబడ్డారో చూడు తొట్టి గ్యాంగ్. ఏమన్నా బాగున్నావా? ఎవరున్నా ఇప్పుడు వచ్చి వెళ్ళిందా? అది అలా ఉంచు. రే రాకీ, కారులో సరికంతా భద్రంగా ఉంది కదా? కారు ఎవరి చేతిలో ఉంది? రాకీ అన్నా. రాకీ అంటే ఏమనుకున్నావా? సరుకు మొత్తాన్ని కార్ పార్ట్స్ లో భద్రంగా దాచిపెట్టాను. మదన్ గాడు సరుకుని భద్రంగా డోప్ రవికి చేరిస్తే చాలు, పోలీసులు దొరికినా డ్రైవర్ మదన్ గాడే దొరుకుతాడు. మనం ఎప్పుడు సేఫే. రేపు రేసులో కారు దుమ్ము దులుపుద్ది కదా? రేపు నీ డ్రైవర్ మదన్ని చూడు, గాల్లో ఎగురుతాడంతే. వీడి పేరు మదన్. వీడు కంచర్లపాలెంకి చెందినోడే. పెద్ద కార్ రేసర్ అవ్వాలని ఆశ. రాయప్ప ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాయప్ప ఏ పని చెప్పినా ముందు వెనక ఆలోచించకుండా చేసే అమాయకుడు. దివ్య, నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళలేదే? ఎవరు చెప్పారు? కళా చెప్పింది. నిన్న కళా ఇంటికి మహేష్ బాబు వచ్చాడట, నమ్ముతారా? ఎందుకు నన్ను అనుమానిస్తున్నారు? ఇప్పుడు అది కాదు సమస్య. ఓ మంచి సంబంధం వచ్చింది. ఇది అబ్బాయి ఫోటో చూడు. ఇదిగోండి కాఫీ. చెప్పవే. ఇప్పుడు పెళ్లికి అంత తొందర ఏంటి? తొందరే. మేము స్లోగా ఉన్నామని నువ్వు తొందరపడిపోతే
ఇదిగో కాస్త కూర్చొని అబ్బాయి ఫోటో చూడు. హ్మ్? హ్మ్. రే అసలు నీలాగే మౌనరాగం సినిమాలో సీరియస్నెస్ తెలియకుండా కార్తిక్ రేవతి దగ్గర నవ్వుతూనే ఉంటాడు. చివరికి చంపేస్తారు. ఆ విధంగానే మా నాన్నగారు నిన్ను షూట్ చేస్తారనుకుంటాను. ఏయ్ ఇప్పుడెందుకు విలన్ గుర్తు చేస్తున్నావు? ఏయ్ ఓయ్ దివ్య, ఆగు ఆగు. ఏయ్ దివ్య, నేనే. ఇంకా 6 నెలల్లో కాలేజ్ అయిపోతుంది. త్వరగా ఎక్కడైనా నన్ను తీసుకువెళ్ళిపో, లేదంటే దేవదాస్లా కుక్క వెనకాల తిరుగుతూ ఉంటావు. ఏయ్ నేనెందుకు తిరుగుతూ ఉండాలి? కావాలంటే 2 రోజులు ఏడుస్తాను, 3వ రోజులు ఆకలి పుడుతుంది, కడుపు నిండా తినేసి కారు నడపడానికి వెళ్ళిపోతాను అంతే. రే ఇంత పెద్ద సమస్య పెట్టుకుని నవ్వుతున్నావేంట్రా? సరేలే కోప్పడకు. ఇంతకు ముందు 4 నెల వద్దన్నావో ఇన్ని కూడా అలాగే వద్దను. చాలా తెలివిగా మాట్లాడతాను అనుకుంటున్నావా? నీ పప్పులని ఇక్కడ ఉడకవు మదన్. ఇదొక్కటి. ఇలా చూడు దివ్య, కారు నడపడం తప్ప నాకేమీ తెలియదు. వేరే పని నేర్చుకో, ఈత కొట్టడం నేర్చుకో. నీళ్ళలో దిగడమే భయం, ఇందులో ఈత నేర్చుకోవాలా? ఇప్పుడు నాతో పారిపోవాలనుకున్నావు అనుకో, ఒకపూట గంజి కూడా దొరకదు. ఏంట్రా లవ్ చేస్తే అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళాలి. నువ్వు మాట్లాడి చూస్తుంటే నేనే నేను లేపుకెళ్ళాలని ఉంది. ఇన్ని మాటలు ఎందుకులే. ఇప్పుడు ఏం చేయమంటావురా? రేపు చెప్తాను. ఏదో ఒకటి ఏడ్చావు. ఏయ్ దివ్య, ఏయ్ దివ్య ఆగు. ఏయ్ ఆగవే దివ్య, చెప్తే వినిపించుకోవేంటి? ఏయ్ ఏయ్ దివ్య, ఏయ్ దివ్య ఆగు. అయ్యా రేయ్ భద్రంగా చూసుకుంటున్నారా? భద్రంగానే చూసుకుంటున్నాం. జాగ్రత్త. గాల్లో తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. అన్నా అగిపెట్టివు. హే నీకు ఇల్లు వాకిల్లేదా? ఏ ఊరు నీదే? ఊర్లో 144 సెక్షన్ పెట్టారు, నీకు తెలీదా? మీ ఊరు వాళ్ళకి పని లేదు, నీకు పని లేదు. లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపో. దోమల పడేది ఎక్కువగానే ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఏయ్ లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ కూర్చోకూడదు. అన్నా రాత్రి అయిపోయింది కానీ నిద్ర బాగా వస్తుంది, కాసేపు తలవాలు చల్తానులే. అప్పుడే 1 గంట అయిందా? ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. అన్న రావడానికి ఎలాగైనా 10 నిమిషాలు పట్టుద్ది. ఇలాగ మనం వచ్చిన పని పూర్తి చేయాలి దాసు. ఈ చక్కెర వ్యాధి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మూత్రం పోసుకోవడానికి సరిపోతుంది నా జీవితం అంతా. ఈ టైంలో ఈ బండిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మీ ఊర్లో సహా మంది నిద్రపోకుండా ఆడుకుంటూ కూర్చుంటారేమో. ఆ వివరాలన్నీ నీకెందుకు కానీ నీ పన్ను చూసుకో. అన్నా బయలుదేరుతున్నా. గుడ్ మార్నింగ్.
గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? అమ్మ నా కొండెల్లారా, క్రేన్ ద్వారా జనరేటర్ని దొంగిలిస్తున్నారు. వేరే దారి లేదు. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. 2 రోజుల తర్వాత మా ఊరి బయట ఉన్న పాత బంగ్లాకి 2 గంటలకు వచ్చాయి, ఓకేనా? నేను పని పూర్తి చేసుకుని 5 గంటలకు వచ్చేస్తాను. పోలీస్ కంట పడకుండా మన ఇద్దరం ఊర్లోకి దూరిపోదాం. ఎందుకు? మధ్యలో మాట్లాడకే, మర్చిపోతాను. మా ఇంట్లో ఒక 10 రోజుల పాటు ఉండు. ఊర్లోకి ఏ ఒక్కడూ రాడు. నేను మీ నాన్న దగ్గరికి కారు తోడానికి వెళ్ళిపోతాను. మన ఇద్దరం ఎస్కేప్ అయిపోయామనుకో, ఈజీగా కనిపెట్టేస్తారు. ముందు నువ్వు కనపడటం లేదని మీ నాన్నగారిని నమ్మేటట్టు చేయాలి. ఒక 10 రోజుల తర్వాత ఏదో ఒక సాగు చెప్పి నేను పని మానేస్తానే ఉంటావు. ఆ తర్వాత ఎవ్వరూ లేని చోటికి మన ఇద్దరం వెళ్ళి టూయెట్ పడుకుందాం. ఓ పర్వాలేదే, నా పప్పుగాడు ఆలోచించడం మొదలు పెట్టాడే. ఏంటే ఎటకారమా? అవును, ఇలా వెయ్. అయ్యా భద్రంగానే చూసుకుంటున్నాం. ఏం పంతులు, బాగున్నావా? నిన్నే కదా చూసావు, నాకేం రోగం? నిన్న తిన్నావా? తిన్నాను. ఈరోజు తింటావా? తింటాను. అదే విధంగా. హాయ్ సనీ లియోని, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులే. సరే, కళ్యాణ్ రమ్మని చెప్పు. అవును, తనేంటి నీ లవ్వరా? అలాగే అనుకో, వెళ్ళు. పండు బాగుంది. నువ్వు కళ్యాణి, దాస్ పిలుస్తున్నాడే. 5 minutes. ఏంటి కళ్యాణి, పాము ప్యాంట్ వేసుకొని గెటప్పే మార్చేసావు? ఎక్కడ కొన్నావు? కస్టమర్లకు అవసరం, మా సేవ. బాగుంది. సరే, ఓ చిన్న పని ఉంది, నాతో పాటు వస్తావా? కుదరదు, ఒక కొత్త కస్టమర్ కోసం వెయిటింగ్. సరే, నేను బయలుదేరతాను. ఏయ్, చీకటి పడేలోగా తిరిగి వచ్చేచ్చా? ఓకే. వెళ్ళరానా? కళ్యాణి, నువ్వు విలువ కట్టలేని ఒక బహుమతిని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఇటువంటి బహుమతి నీకు ఇంతవరకు ఎవడో ఇచ్చుండడు. కళ్యాణి, ఆ పిల్లంటే నీకు ఇష్టం కదా? నువ్వు కూడా చూడటానికి కత్రినా నైఫ్ లా ఉంటావు. నేనా? నేను కూడా చూడటానికి టోపీ పెట్టుకుని సల్మాన్ ఖాన్ లా ఉన్నాను కదా? బానే అబద్ధాలు చెప్తున్నావు. నువ్వేమైనా నన్ను లవ్ చేస్తున్నావా? అలాగే అనుకోవే. నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కడు ఇదే చెప్తాడు. నువ్వెన్ని నిమిషాలకి పుసుకు నతమటానంటే ఊపిరినంత వరకు. నమ్మానులే. కళ్ళు తిరుగుతున్నాయి, 2 టీలు చెప్పు. కళ్ళు తిరుగుతున్నాయా? ఒక చేతిలో ఐసు, ఇంకో చేతిలో టీ అనమాట. పద, 2 ఒకేసారి తీసుకుంటే ఏమవుతుంది? టీ ఏ అడిగావు? కూల్ డ్రింక్స్ ఇప్పిస్తాను రా. రండి సార్. ఏంటన్నా నిన్న తిట్టావు, ఇప్పుడు సెల్యూటా? అయ్యో బాబోయ్, ఆ నెక్లెస్ ఇలా ఇవ్వు. చూడండి. ఇది కిలాడి. అక్క, దీని రేట్ ఎంత చెప్పు. 2 లక్షల రూపాయలు. అయ్య బాబోయ్, అయితే కొట్టు. వచ్చిన రాములమ్మ కాసేపు రాయపసడు ఆడి కనుక్కో. అమ్మా తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకేం కావాలి?
2 గ్రాముల్లో వెయిట్ గా ఉండే ఒక ముక్కుపుడు కావాలి. దానికంటే ముందు మా ఇద్దరికి 2 కూల్ డ్రింక్స్ తీసుకురావాలి. ముక్కు పొడగలు అక్కడ చూడండి సార్. హాయ్, అలాంటి నగ నాకు ఎప్పుడు కొనిపెడతావు దాసు? ఒక విషయం బాగా గుర్తుంచుకో కళ్యాణి, జీవితంలో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకుంటూ ఉండాలి. అలాగనే మనస్సుని పరుగులు పెట్టించకూడదు. అంతేకాకుండా అంత పెద్ద హారాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవడం అనేది నాకు అస్సలు నచ్చదు. నువ్వు ముందు ముక్కు పుడకలు చూడు. హాయ్, ఈ రోజు రాత్రికల్లా మొత్తం కల్లాసే. బాగుంది కదా? బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. అప్పుడు నువ్వేదో అడిగావు కదా. అన్నీ వదిలేసి నాతో వచ్చామని అడిగాను. ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటావా? రెడీ. ఆ రోజు నేను ముక్క పొడక పెట్టుకుంటాను. దీన్ని ప్యాక్ చేయండి. నన్ను అలా లాడ్జ్ దగ్గర వదిలిపెట్టు. బాయ్ దాసు. మర్చిపోకుండా మన ప్లేస్కి వచ్చేసాయి. ఈసారి నేను పోలీసులకు చిక్కనే చిక్కను, ఎందుకంటే నా ప్లాన్ అటువంటిది. ఈ పొట్లంలో సగానికి పైగా నీకే తినిపించాను, కానీ నాకు పెట్టాలని కనిపించట్లేదు కదా. ఒకటి తెలుసుకో కళ్యాణి, వంతెన కింద నిల్చుని వేరుశనక్కలు తిన్నంత మాత్రాన నువ్వు ప్రేమిస్తే సంజీవి కాదు, నేను భరతని కాను. కోప్పడక కళ్యాణి, ఇంత కష్టపడి నాకు వేరుశనక్కలు ఒలిచిపెట్టావు కదా, ఈ టైప్ నుండి సింపుల్ గా నాకు దొంగతనం చేసి పెట్టాలి. దొంగతనమా? అనవసరంగా నన్ను ఇరికించుకు దాసు. బాగా ఆలోచించు కళ్యాణి. కుప్పలు తెప్పలుగా నగలు అవన్నీ నువ్వు వేసుకుంటే ఎలా ఉంటావు? ఏంటి, ఆ రాయప కోట్లోవా? ఢీ షోలో కెమిస్ట్రీ అని చెప్తూ ఉంటారు కదా, అది మన ఇద్దరికి బాగా వర్కౌట్ అయింది. నేను అలా చెప్పానో లేదో, యూ క్యాచ్ మై పాయింట్ బేబీ. దాసు, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఆటోని తీసుకురమ్మంటావా? నువ్వు అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ని చేయబోయేది నువ్వే బేబీ. నేను వెళ్తాను. బతకడానికి దారి చూపించమంటే చావడానికి చూపిస్తున్నావు. ప్లీజ్ మే అండర్స్టాండ్. ట్రై టు కళ్యాణి దిస్ సిచ్యువేషన్. నువ్వు తెలుగులో మాట్లాడితేనే అర్థం కాదు. దయచేసి ఇంగ్లీష్ లో మాట్లాడి నన్ను చంపకు. నా వల్ల కాదు బాబు. బేబీ బాగా ఆలోచించు. కుప్పలు తెప్పలుగా నగలు, నా మాట వినవే నైఫ్. హలో, నా లైఫ్. నాకొద్దు బాబు, నన్ను వదిలే. మూర్ఖంగా నడుపుతున్నారు. ఎవర్రా వీళ్ళు? అడ్డంగా వస్తున్నారండి. తెలీదయ్యా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరా మీరు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? మిమ్మల్ని. అయ్యో రే ఫీలింగ్స్, ఆ రోజే చెప్పాను కదరా, ఆ గోల్డ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని. సార్ ఇప్పుడు హౌ టు టార్చర్ అని బుక్ రాస్తున్నారు. నిజం చెప్పు, అనవసరంగా ఒళ్ళు హూనం చేసుకో. ఏం చేస్తారా? ఇక మాట్లాడి ప్రయోజనం లేదు. సార్ చాలు, బాడీ తట్టుకోదు. ఇక తెల్లారే ప్రతిరోజు నీకు ఇలాగే ఉంటుందిరా. ఏమైంది? అయ్యయ్యా, ఏంటి కర్మ? ఒకసారి కిందకు చూసుకో. అద్దర్రగొట్టే అమ్మాయిలు. ఏంటి కళ్యాణి, సినిమా ఎలా ఉంది? అద్దరింది దాసు. కొడితే మగాడు, తగ్గితే ఆడిది అని ఏం డైలాగులు చెప్పారు ఆ దొంగలు. ఎరగదీశారు అప్ప. ఇప్పుడు అర్థమైందా నిన్నెందుకు ఈ సినిమాకి తీసుకొచ్చాను? ఏ ప్రాబ్లం లేకుండా పక్కాగా సెటిల్ అవ్వచ్చు. నీకే నువ్వు చెప్తావులే. నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు.
భయపడ కళ్యాణి, చేసే పని మీద దృష్టి పెట్టాలి. నీ బాడీ ఉందే, దొంగతనం చేయడానికి తగ్గట్టుగా నిన్ను పొట్లంగా చుట్టిపెట్టి ఏ సందులోని దూసేయచ్చు. నువ్వు నన్ను చుట్టి పడేయడంలోనే ఉండు. ఇప్పుడు నేను సిద్ధంగా లేను. రేపు పెట్టుకుందామా? దాన్ని మూడు మార్చరా దాసు. రేపా? అవును. కళ్యాణి, నేను జ్యోతిష్కుడితో ఆల్రెడీ మాట్లాడేశాను. ఈ రోజే చాలా మంచి రోజట. నువ్వు మొదటి ద్వారం తెరిచి లోపలికి వెళ్ళేంత వరకు నేను తోడుగా ఉంటాను. ఆ తర్వాత ఏం చేయబోతున్నావో మళ్ళీ ఇంకొకసారి నాకు రిపీట్ చేసి చెప్పు. ఇప్పుడు ఎందుకు దాసు చెప్పిందే చెప్తావు? ఇప్పటికి 10 సార్లు విన్నాను. బాబాయ్ కొట్లో తిన్న చపాతీలు కూడా అరిగిపోయాయి. వెరీ గుడ్. అయితే నువ్వు యాక్టివ్ గా ఉన్నావు. ఇందాక మనం చూసిన సినిమాలో హీరోయిన్ లాగా. ఇలా చూడు, లోపలికి వెళ్ళాక నగలన్నీ దిగేసుకొని అద్దం ముందు నుంచి చూసుకోకు. లోపలికి వెళ్ళామా, నగలన్నీ సర్దేసుకున్నామా, తిరిగి బయటకు వచ్చేసామని ఉండాలి. ఓకేనా? రేపటి నుంచి మన ఇద్దరం కోటీశ్వర్లు కాదు దాసు. బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందట. అలా తొడగొడితే ఏమవుద్ది? ఏమవుద్ది? లెగ్ పీసులు అయ్యి వేలాడుతూ ఉంటాయి. ముందుగా ఇచ్చిన ప్రాజెక్ట్ ని సక్రమంగా పూర్తి చేయి. ఆ తర్వాత కలలు కనొచ్చు. అర్థమైందా? పదవాళ్ళ వాడిని 4 రోజులుగా ఫాలో అవుతూ ఉన్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. టైం 1 గంట అయింది. అలారం అవుతుంది చూడు. తనకి షుగర్ ఉంది. గంటకు ఒకసారి పాట పాడడానికి వెళ్తాడు. పాట పాట రావడానికి 10 నిమిషాలు పట్టుద్ది. ఈ లోపల నువ్వు లోపలికి వెళ్ళిపోవాలి. తర్వాత 2 గంటలకు అలారం మోగాక నువ్వు వెంటనే బయటకు వచ్చేయాలి. ఓకే? లోపలికి వెళ్ళి నగలని దొంగతనం చేసి ప్రాజెక్ట్ ని సక్సెస్ గా పూర్తి చేసి నువ్వు రెగ్యులర్ గా వెళ్లే లాడ్జ్ లో కాకుండా వేరే లాడ్జ్ కి వెళ్ళి స్టే చేయి. రేపు ఉదయాన్నే ఆ రూమ్ ని ఖాళీ చేసి మనం ఎప్పుడు కలుసుకుంటామే ఆ వంతెన కింద కలుసుకుందాం. మిగిలిన విషయాలు రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. చాలు దాసు, ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు. రా వెళ్దాం. ఏంటి ఇంత ధైర్యంగా వెళ్తుంది? అద్దరగొట్టే అమ్మాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. ఆ 2 లక్షల రూపాయల హారాన్ని మాత్రం మర్చిపోకే. సరే దాసు, నువ్వు వెళ్ళు. దేవుడా, ఇంతవరకు నేను ఎన్నో రకాలుగా దొంగతనాలు చేశాను. నన్ను ప్రతిసారి జైల్లో తీసుకెళ్లి వేశావు. నాకు ఏమీ సాయం చేయలేదు. కానీ ఈసారి నేనే జైలుకి వెళ్తున్నాను. దయచేసి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ గా ఫినిష్ చేసి పెట్టు స్వామి. ఓం నమః శివాయ. శంభో శంకర. అర్థం పగలగొట్టా. దాన్ని పగలగొట్టా. నడవరా. ఎక్కువ బాబాయ్, ఎక్కువ. ఎక్కడ నాకు విండో సీట్ కావాలి. అక్కడ కూర్చుంటాలే. వదిలే. రైట్ రైట్. సార్ ఈడేం చేశాడో చూసారా? చూశాను. నువ్వు వెళ్ళవయ్యా. రేయ్, బట్టల దుకాణం గ్లాస్ ఎందుకురా పగలగొట్టా? తాగితే పెద్ద రౌడీవా? పళ్ళు రాలిపోతాయి. మీరు సార్ ఒక్కొక్కడు మందులోకి మంచిగా లేకుండా అలాడుతున్నాడు. వాళ్ళు ఏంట్రా అంటే బొమ్మకు 2000 రూపాయలు డ్రెస్లు వేసి బిల్డప్ ఇస్తున్నారు. మేసం ఉన్న ప్రతి మగాడికి కోపం వస్తుంది సార్. నా నోటికి మంచి మాటలు రావు చెప్తున్నా. తిట్టండి సార్, మీకేంటి? నన్ను బాగా తిడతారు, ఆ తర్వాత భోజనం పెడతారు. నీ మీద 75 కేసు పెట్టి కోర్టులో ఫైన్ కట్టిస్తేనే బుద్ధి వస్తుందిరా. సరే, వెళ్తూ బిర్యానీ ఆర్డర్ చేయండి. అయ్యో, చస్తున్నాను కదరా. సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇన్స్పెక్టర్, రాయప్ప కొట్లో దొంగతనం జరిగిందా? ఎప్పుడయ్యా? ఇదిగో వస్తున్నాను. ఈ దొంగ రాస్కెల్ ఎక్కడున్నాడు? మరి అక్కడెవడు దొంగతనం చేశాడు? ఏవయ్యా సుబ్బయ్య సార్, బయలుదేరవయ్యా. నాకు దొంగతనం చేయడానికి అర్హత లేదా? ఇప్పుడు వెళ్ళి చూడండి. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు నుంచున్నారు. అయ్యా నమస్కారం. అయ్యా అన్నా, మీరేం కంగారు పడకండి, కనిపెట్టేద్దాం. ముందు షట్టర్ తీసింది ఎవరు? నేనే సార్. మిగతా డోర్లు ఓపెన్ చేసినప్పుడు డ్యామేజ్ జరిగిందా? అలాంటిదేం లేదు సార్. లోపలికి వచ్చాను. అలమారలో ఉన్న నగలు, పెట్టిలో ఉన్న నగలన్నీ ఏ ఒక్కటి లేవు సార్. ఏదో తప్పు జరిగిందని అర్థమయ్యింది. వెంటనే అయ్యగారికి ఫోన్ చేశాను. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాం. కొట్టు మూసేటప్పుడు కెమెరాలు ఆఫ్ చేస్తాం సార్. మంచిదే. మరి ఎందుకని కెమెరాలు తగిలించారు? కరెంటు బిల్లు పెరగకూడదు కదా, అందుకే. మీ అందరినీ ఒక్కొక్కరుగా విచారించాలి. మీలో ఎవరి మీద సందేహం లేదు, కానీ అందరి మీద సందేహపడుతున్నా.
ఇప్పుడు ఎలా దొంగలు ఎలా పట్టుకుంటారు? కంగారు పడకండి, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, కనిపెట్టేద్దాం. ఏమంటున్నావే? సరే వస్తున్నాను. ఏయ్, భయపడకే. ఏంటన్నా మొహం అదోలా ఉంది? ఒకసారి ఇంటికి వెళ్దాంరా. అలాగే అన్నా. ఏమండి, గంట నుంచి ఈ బాక్స్ ఇక్కడే ఉందండి. ఈ దున్నపోతల్ని ఏముందో చూడండిరా అంటే బాంబు గీముందామని భయపడి చస్తున్నారు. ఏయ్, నోరుమై. అన్నా ఆగనా, కొంచెం ఆగు. ఉండవయ్యా. రే మదన్, చెప్పేది వినన్నా. అన్నా వద్దన్నా. ఉండవయ్యా. ఓపెన్ చేస్తున్నారు. అన్నా వద్దన్నా, బాంబు ఉంటే పేలుతుంది. ఏముంది అందులో? వద్దన్నా. ఏంటి అదంతా రక్తంగా ఉంది? ఏమండి, అది మన దివ్య దుప్పట్టా అండి. అయ్యో, బిడ్డకి ఏమైందో ఏమిటో, కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయ్యో, ఇది మన ప్లాన్ కారే. ఏమై ఉంటుంది? ఏమండి, ఏమై ఉంటుందండి? తెలియడం లేదా? తెల్ల సొక్క తెల్ల పంచె కట్టుకొని బిల్డప్ ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి. రాయప్ప, నా మీద పగ తీర్చుకోవాలని నా షాప్నే దోచుకున్నావు కదరా. మళ్ళీ నా కూతురు కిడ్నాప్ చేసేవెందుకురా? ఏం మాట్లాడుతున్నావు రాయప్ప? నాకు మిశ్రవాడ గోల్డ్ కావాలి అంతే. ఎదుటి వాళ్ళ సొత్తుకి సెక్యూరిటీగా ఉండడమే నా వృత్తి. శత్రువులని టార్చర్ పెట్టడం నా అలవాటు. అంతేగాని ఇలాంటి ర్యాబరీ, కిడ్నాపింగ్ నాకు అలవాటు లేదు. హలో సార్, హౌ టు టార్చర్ బుక్ రాయడంలో బిజీగా ఉన్నారు, మీరు కాస్త ఫోన్ పెట్టండి. సార్ కొరియర్. థ్యాంక్స్ సార్. లెటర్ అన్నా. ఏంటో చదువు. ప్రియమైన అమ్మా నాన్నలకు, ప్లీజ్ నన్ను వెతక్కండి, అలాగే కంగారు పడకండి. నేను ప్రేమించిన వ్యక్తితో హ్యాపీగా ఉన్నాను. ఇట్లు మీ ప్రియమైన దివ్య. ఏయ్, రోజుకి 4 సినిమాలు చూసినప్పుడే అనుకున్నానే ఇలాంటి భాగవతం ఏదో జరుగుద్దని. ఏంటి, దాన్ని ఎవరో కిడ్నాప్ చేశారని నా షర్టే పట్టుకున్నావు? ఇదేనా నీ పెంపకం? అవును, అమ్మాయిలు తప్పు చేస్తే అమ్మల మీద పడి ఏడవండి. మీరు పిల్లని పెంచడంలో మీకు కూడా బాగా ఉంది. అన్నా, అమ్మాయి లేచిపోయిందా లేదంటే కిడ్నాప్ చేశారా? నా నగల్ని దోచుకున్న వాణ్ణి, నా కూతుర్ని తీసుకెళ్లిన వాణ్ణి కనిపెట్టి ముక్కలు ముక్కలుగా నరికి కాకుడికి గద్దలకి వేస్తాను. అలాగే. ఏమయ్యా, నెక్స్ట్ సహాయం ఎప్పుడు కావాల్సి వస్తుంది? అవసరం ఉండదనుకుంటా. ఒకవేళ అవసరమైనా కానీ నెక్స్ట్ నీ ఫారెన్ లారీని పెట్టుకుంటానులే. ఆ తర్వాత నా ప్రాజెక్ట్ లెవెలే వేరు. బాయ్. అంతా నీ టైం రా. నమస్తే సార్. కళ్యాణి నాకే కటింగ్ ఇచ్చిందా? రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే, దానికి ముందు నువ్వు నాకు సమాధానం చెప్పు. నువ్వేంట్రా ఇక్కడ? నేను దివ్యాని పెళ్లి చేసుకోబోతున్నాను.
పెళ్లి చేసుకునేవాడివి ఆ అమ్మాయిని ఎందుకు కట్టిపడేశావు? రాయ్, మీరిద్దరూ కలిసి గూడుపడా నేను చేయట్లేదు కదా. యో జరిగేది చూస్తుంటే ఆడే ఇద్దరిని కట్టేసినట్టున్నాడు. అరే ఆడేం చేస్తున్నాడు? వాడికి ఎప్పుడు కోపం వచ్చినా వాడిని వాడే కొట్టుకుంటాడు. న్యాయంగా చూస్తే మన ఇద్దరమే వాడిని కొట్టాలి. రా. నేనేం చేసావు? కొట్టేనంటే దివ్య, దివ్య ఎంత కష్టపడింది, ఎక్కడ అదే? భయపడకు, కంగారు పడకు. మన మ్యాటర్ ఇక్కడ దాచిపెట్టి చిన్న కూనకేసానా, లేదు చూస్తే నా చుట్టూ ఇళ్ళున్నారు. దివ్య, దివ్య, దివ్య. వీళ్ళు నన్నెందుకు కిడ్నాప్ చేశారు? వీళ్ళు గోల్డ్ చైన్ అడుగుతున్నారు. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోంది? తాళం చెబుతావు గోల్డ్ చైనా? ఏ తెలీదు, నిన్న రాత్రే దాన్ని తీసి పెట్టేశాను. చైన్ ని తనే తీసిపెట్టింది, మరి నువ్వు ఎందుకు తనని కిడ్నాప్ చేసావు? రే, ఏంట్రా గోల్డ్ చైన్ కనిపించట్లేదు? ఇప్పుడు ఏం చేయగలరా బాబు? బాస్, ఇప్పుడు ఏం చేసేది? మనకు కావాల్సిన చైనే కానీ ఈ పిల్ల కాదు కదా. నేను మంచి అందగాన్ని కదా, ఈ అమ్మాయి బాగా చదువుకుంది, ఇద్దరం కలిసిపోయామంటే ఈ పిల్లని పెళ్లి చేసుకుంటారా? అవును బాస్, ఎక్కడ, ఎప్పుడు? చాలా రహస్యమైన చోటు. రేయ్, మెడ పట్టేసిందిరా. ప్రతిదీ నీకు ప్రేమికురాలేనా? దివ్య, 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 ఇప్పుడు ఎందుకు స్ప్రే కొట్టావు? పిచ్చా నీకు? రాయప్ప కారులో మత్తు మందుని పెట్టి నీకే తెలియకుండా వేరే వేరే చోట్లకు పంపించాడా? ఓ, దాన్ని వీడు తన కళ్ళలో చూశాడు. ఇంత దుర్మార్గుడా. మదనం, మనం ఒకటి అడుగుతుంటే వీడు ఇంకోటి చెప్తున్నాడు. వీడు ఊరికే ఆ తాళంతో ఉన్న చైన్ కోసం వెళ్ళలేదు. ఇందులో ఏదో మ్యాటర్ ఉంది. చెప్పరా? చెప్పు చెప్పు చెప్పు. ఇంతకీ ఏమై ఉంటుంది? ఏంట్రా రోడ్డు వేసే రాళ్ళగుట్టలా ఉన్నాయి? ఏంట్రా అరకులో ఉన్న కొండలన్నింటినీ కబ్జా చేయాలనుకుంటున్నావా? ఆల్రెడీ సగం కొండలు లేపేశారు, వర్కౌట్ అవ్వదు. అంతకు మించా మదనం, వీడిని నమ్మొచ్చా? వీడిని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మనం ఎలా దిగ్గలం? మనం అందరం ఒకే ఊరోళ్ళం కదా, ఒకరినొకరు ఎందుకు మోసం చేసుకుంటాం? ట్రై చేసి చూద్దాం. సరే, ఓకే, డన్. సరే గానీ నేను వెళ్ళి మన మ్యాటర్ తీసుకొస్తాను. అప్పటి నుంచి ఏదో మ్యాటర్ మ్యాటర్ అంటుంది కదా, ఏంటది? అదేం లేదురా,
మేమిద్దరం కలిసి ఆ రాయపగని కొట్టిని కొల్లగొట్టాం. రేయ్ అంటే ఆ దొంగవి నువ్వేనారా? అవును, అది మాత్రమే కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. నేను పెళ్లి చేసుకోబోయేది ఈ నా బేబీని. ఇక నుంచి తను మీకు వదిన. రేయ్, ఇప్పుడే కదరా వదిన అని చెప్పాను, ఇంతలోనే హైఫై ఏంట్రా? ఏంటి అడ్జస్ట్ చేసుకుంటావా? తొక్కిబట్టి నారదీస్తా. సరే పదా. ఆగరా, ఇదంతా దివ్యకు తెలిసిందనుకో 7G రెయిన్బో కాలనీ సోనియా గారి వల్ల ఇదంతా వద్దు, మనసులో ఏదో ఉంది, ఈ విధంగా ఏదో ఒకటి చెప్పి నా మనసు మార్చేస్తుంది తెలుసా. నేను తను తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేసి ఆ తర్వాత మీ ఇంటికి వస్తాను. సరే అయితే. ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదరా? వీరభద్రస్వామి మమ్మల్ని కాపాడాలి. బాగుందా? అది బంగారమేగా, మెలమెలా మెరుస్తోంది. థ్యాంక్స్. తను నీకు వదిన లాంటిదని చెప్పాను కదరా. రారా రేయ్. అమ్మా పాపా, ఇటు చూడు, ఇటు చూడు, అత్తను చూడు తల్లి, చూడు చూడు తల్లి. ఏం కాదు. పిల్లలిద్దరిని మాట్లాడుకునేవు రా, మనం వెళ్ళి పడుకుందాం రా. రే, నన్నెందుకురా కిడ్నాప్ చేశారు? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? అంతా పీడకలని మర్చిపో, నువ్వు సేఫ్ గానే ఉన్నావు. ఎందుకు మీ అమ్మ నాన్న ఈ టైంలో నిద్రపోకుండా ప్యాక్ ఆడుతున్నారు? పోను పోను నీకే అర్థం వద్దులే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ముఖ్యమైన పని ఉంది, వస్తాను. ఈ టైంలో ఏం పని రా? ఏంటయ్యా, వాడు చెప్పినట్టుగానే లైట్లు వెలుగుతాయి, ఆరిపోతున్నాయి. అవును సార్. కరెంటు పోతుంది, ఆడవాళ్ళందరూ జుట్టు విరగబోసుకుని విచిత్రంగా తిరుగుతున్నారయ్యా. అవును సార్. నాకు ఒళ్ళు వణుకుతుందయ్యా. సార్, వాళ్ళు చాలా డేంజర్ సార్. మనం మేల్కొని ఉండగానే వినాయకుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేసేస్తారు సార్. వీళ్ళు చూస్తే నిలబడే నిద్రపోతున్నారు. ఇందులో ఏదో రహస్యం ఉన్నట్టుంది సార్. తినండి. మెరిసిపోతున్నావు. ఫీలింగ్స్ యాపిల్ కట్ చేసే కత్తి. ఏంటి ఫీలింగ్స్, ఈ టైంలో ఎక్కడికి వచ్చావు? బంగారు షాపులో రాబడి జరిగినా బాధ లేదు, కనిపించకుండా పోయిన అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందా అని దిగులు లేదు, నా వస్తువులు నాకు తిరిగి ఇవ్వాలన్న భయం కొంచెం కూడా లేదు. నువ్వేంటంటే మేడం, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. సుందరి. సుందరి. వేరే పేరేదో చెప్పారే. సుందరి. ఏంటి అన్నావు? రాయప్ప, ఇట్స్ ఓకే. ఈ కిక్ లోనే భయపడ్డావా ఏంటి? డాక్టర్, వెయ్యండి మాల.
ఏం చేస్తున్నారా వీళ్ళు? ఏ బ్యాంకును కొలగొట్టడానికి ఇటు సొరంగంలోంచి తీసుకెళ్తున్నాడు? ఈ ఊర్లో బ్యాంకే లేదు కదరా. ఊరుగారా, థ్రిల్ మీద థ్రిల్ ఇస్తున్నాడు. ఇలాగే ఓ ఇంగ్లీష్ సినిమాలో దొంగతనంకి వెళ్తారు. సరేరా వెళ్తాం. జాగ్రత్త జాగ్రత్త. తన ఎక్కడ తీసుకెళ్తున్నారు? కళ్యాణి జాగ్రత్త. ఈ దాసు ఇలా చూడయ్యా. ఎందుకు కొడుతున్నారు? మీకే చెప్పేది. ఫీలింగ్స్ ఏంటిదంతా? అంతా ఒక సేఫ్టీకే మిత్రమా. మేడం హ్యాండ్ ప్లీజ్. ఇవ్వు. అతుక్కునే వైద్యం, కొత్త టెక్నిక్. చిన్న టార్చర్ పెద్ద టార్చర్ అయ్యే లోపు నిజం చెప్పు. నిజమా? ఏం నిజం? హార్డ్వేర్ షాప్ లో 15 రూపాయలకు దొరికే గమ్ముతో అరాచకంగా ఆలోచించేవాడిని నేను. ఇక మాటలతో ప్రయోజనం లేదు. తనేం చెబుతా? ఇప్పుడు హక్ చేసుకునే వైద్యం. ఏంటిదంతా? ఇదేం బాలేదు. ఉంటుంది రాయప్ప. నీకే చెప్పేది. ఆగు, మంటగా ఉంది. దగ్గరకు రాండి. మండుతోందిరా. ఎవడే నీకు మావా? వద్దు వద్దు, చెప్తా. చెప్పు. కొండపల్లి కొండపల్లి పక్కన ఎక్కడ? అక్కడున్న వినాయకుడి విగ్రహంలో పెట్టాను. వినాయక, ఈ ప్రపంచంలో మంచివాళ్ళు మాత్రమే ఉండాలి. అందులో ఎందుకు పెట్టావు? దాని విలువేంటో తెలుసా నీకు? దాని విలువ నాకు తెలుసు, అందుకే అక్కడ దాచాను. కట్లు విప్పండిరా. ఈ టైంలో మనం ఏమైనా వినాయకుడికి పూజ చేయాలా? ఏంటయ్యా? అద్దాలతో వినాయకుడిని, ఎలుక విగ్రహాన్ని చేయమని ఇద్దరికి విడివిడిగా ఆర్డర్ ఇచ్చాను. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భయంతో ఓ 10-20 రోజులు సొత్తు కాపాడుకోవడానికి ఓ మంచి ప్లేస్ అవసరమైంది. జాలర్ల తిరునాళ్ళలో జరిగిన 2 గ్రామాల గొడవని నాకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాను. అప్పుడు గ్లాస్తో వినాయకుడిని చేయమని ఐడియా ఇచ్చి డబ్బు ఇచ్చాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను ఇస్తాను. కానీ ఓ కండిషన్. ఊరందరి ముందు వినాయక చవితి రోజు కొత్త సినిమా రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేద్దామని చెప్పాను. ఆ విధంగా గాజుతో వినాయకుడి విగ్రహం చేయించాను. నేను గోల్డ్ని గోన్ సంచిలో మూటగట్టి వినాయకుడి విగ్రహంలో పెట్టేటప్పుడు చూసేశాడు. దాసు, వినాయకుడి లోపల ఏదో వేడిగా పెట్టినట్టున్నారా? ఎందుకు అరుస్తున్నావు? పక్కనే పోలీసులు ఉన్నారు, వాళ్ళకి వినపడింది అనుకో. తర్వాత ఏంటి చెప్పు. వాడికి అనుమానం రాకుండా ఉండటానికి ఓ కట్టుకథ చెప్పాను. నాకొక దోషం ఉందని, పరిహార సామాగ్రిని వినాయకుడి విగ్రహంలో పెట్టి నిమజ్జనం రోజు వినాయకుడి హుండీలో ఈ తాళం చెవి వేస్తే పరిహారం పూర్తవుతుందని వాడికి చెప్పాను. వాడిది నమ్మేశాడు. అయితే తాళం కోసం దివ్యాన్ని కిడ్నాప్ చేశాడా? వినాయకుడి విగ్రహం చేసింది మనూరోడు, ఎలుక విగ్రహం చేసింది ముంబై వాడు. పక్కా సేఫ్.